మొన్నటి ఎలక్షన్లలో చీపురుపల్లి ఓటర్లు చీపుళ్ళు చేటలు పుచ్చుకుని కొట్టేసరికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి బుర్ర తిరిగిపోయినట్టుంది. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కుళ్ళు జోకులు వేస్తున్నారు. అసలే ఈయన మామూలుగా మాట్లాడినా ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇక కుళ్ళు జోకులు కూడా వేస్తే వినేవాళ్లకి డోకులు తప్పనిసరిగా వస్తాయి. ఇంతకీ బొత్స వేసిన కుళ్ళు జోకు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలట. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే మాటలు ఎప్పటికప్పుడు జనం వినాలట. అప్పుడు అంతా పారదర్శకంగా, పలుగుదర్శకంగా ఉంటుందట. వీళ్ల నాయకుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా మీడియాలో మాట్లాడిన దాఖాలు ఉన్నాయా? ఎప్పుడైనా రికార్డెడ్ వీడియోలు జనం మొహం మీద వేస్తారే తప్ప డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా? పైగా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును 4 తిట్లు తిట్టి మీడియా వాళ్లు ప్రశ్నిస్తే పారిపోతున్నారు. అలాంటి పిరికివాడి నాయకత్వంలో ఉన్న బొత్స ఇలా మాట్లాడ్డం మరీ వింతగా ఉంది.